హాయ్ హలో అందరికీ నమస్తే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. అదేనండి సండే స్పెషల్ వీడియో అన్నమాట. సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే రాగి సంగటి, నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండ్ చికెన్ ఫ్రై అన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మాతో పాటు మీరు కూడా చూసేయండి. మీరు సండే మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ పెట్టేసి అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. కొన్ని ఆవాలు యాడ్ చేసుకున్నాను చేపల పులుసులోకి. నా స్టైల్లో అయితే నేను చేపల పులుసు ఇలా చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. నేను చేసే కర్రీలో మనకి ఈ చేపల పులుసు ఫేవరెట్ అనమాట. చాలా బాగా నచ్చుతుంది. ఇలా టమోటా ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాలి, లైట్ గా ఫ్రై అయితే చాలన్నమాట. కొంచెం కల్లుప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసాం అనుకో మంచిగా మగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అయితే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సంగటి అవి తినడము. చేపల కూర కూడా తినరోళ్ళు. ఇంకా నేను ఏదైనా కలిపి పెడితే బలవంతంగా తినరు అనమాట. ఇంక 2 మొదలు దాంతో పెట్టేస్తాను. నేనే పెట్టాలి, తప్పదు కదా. ఇంకా వాళ్ళకి ఇష్టం కాబట్టి చికెన్ ఫ్రై కొంచెం చేస్తున్నాను అనమాట. సండే వచ్చిందంటే మనం ఖాళీ అనుకుంటాము. ఏం ఖాళీ ఉండదండి. సండే ఇంకా బోలెడు పనులు ఉంటాయి అనమాట. ఈ వంట చేసేసరికి మనకు 1:30 అవుతుంది. ఇంకా బట్టలు, ఇంట్లో పని, ఆల్మోస్ట్ టైం అంతా అట్లే గడిచిపోతుంది. సండే అసలు టైం ఉండదన్నమాట. ఇంకా 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. నా స్టైల్లో అయితే ఇలా చేపల పులుసు అండ్ చికెన్ ఫ్రై ఇలా చేస్తాను అనమాట. ఇంకా చేపల పులుసుకైతే చింతపండు ఇలా స్ట్రైన్ చేసేసుకున్నా. చిటికినంత పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి పులుసుని. తర్వాత పులుసు అనేది తెల్లిన తర్వాత చేపలు అయితే అందులో యాడ్ చేసుకుంటాం మేము. మా స్టైల్ అనమాట అది. కొంతమంది ఏంటంటే మొత్తం కలిపేసి అంటే మ్యాగ్నేట్ చేసుకుని చేపలను కూడా ఉప్పు పసుపు అన్ని వేసుకుని అట్లా కూడా చేసుకుంటారు. కానీ మాకు ఇట్లా అలవాటు అన్నమాట. అమ్మ ఇలా చేసేది కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు అట్లా అలవాటు అయ్యిందనమాట. ఒక స్టవ్ పైన చికెన్ కర్రీ, ఒక స్టవ్ పైన చేపల పులుసు హడావిడిగా చేయాలన్నమాట. టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది అనమాట. ఇంకా సంగటి చేయాలి, రాగి సంగటి. ఇంకా రాగి సంగటి అయితే నాకు పెద్దగా తెలీదు అనమాట. జస్ట్ వాళ్ళ మమ్మీని అడిగి చేయాలి. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ మనము ఆవాల మెంతులు పొడేసేసి లాస్ట్ లో కొత్తిమీర అలా వేసుకోవాలన్నమాట. మన చేపల పులుసు రెడీ. చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అలా చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మన సంగటికైతే రాగి సంగటికి అన్నం ఉడుకుతూ ఉంది. బాగా మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండిని పోసి ఉండలు కట్టుకుంటే మెత్తగా కలుపుకోవాలి. మన సంగటి అయితే వేడిగా రెడీ అయిపోయింది. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మీలో ఎంతమందికి చేపల పులుసు, రాగి సంగటి, నాటుకోడి పులుసు, రాగి సంగటికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. కానీ పిల్లలు తినరు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ గా ఇంట్లో ఏం చేయను. ఎప్పుడో ఏందో ఈసారి తప్పనిసరిగా చేసుకొని తినాలని చెప్పి ట్రై చేశాను అనమాట. ఇంకా మన రాగి సంగటి వేడిగా రెడీ అయిపోయింది. ముద్ద అయితే ఇంకా అలా మధ్యలో గుంత చేసుకొని ఆ గుంతలో చేపల పులుసు పోసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుంది. వావ్, సూపర్ గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.